ఒక కొత్త హెవీ బకాడీ ట్రాలీ అయితే ఖమ్మం నుంచి షాద్‌నగర్ దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామానికైతే చేరుకుందండి. దీని గురించి నేను పూర్తి వివరాలు చెప్పుకుంటూ, చూపించుకుంటూ అయితే ఈ వీడియోలో వెళ్తున్నానండి. దయచేసి మీరు వీడియోని మొదటి నుంచి చివరి వరకి చిన్నగా చూస్తూ ఉండండి. నా యొక్క చిన్న విజ్ఞప్తి అండి, మీరు ప్రశాంతంగా ఉన్న సమయంలోనే ఖాళీగా ఉన్నాము అనుకున్నప్పుడే ప్రశాంతంగా వింటూ చూస్తూ ఉండండి. నేను అన్ని వివరాలు కూడా చెప్తాను. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి అయితే వెళ్దాం పదండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. ఇప్పుడు చూస్తున్నటువంటి ఒక ట్రాలీ వచ్చేసి కొత్త హెవీ బకాడీ ట్రాలీ అండి. ఈ ట్రాలీని మనము ఎవరికి చేశాము అంటే కోరె సత్యనారాయణ గారండి. ఈ కోరె సత్యనారాయణ గారికి అయితే మనము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఈసారిదైతే కాకునూరు గ్రామము, కేశంపేట మండలము, రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా షాద్‌నగర్ తాలూకా కిందికి వస్తుంది. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సారు వాళ్ళైతే నా దగ్గరికి అంటే సోమవారము 3వ తారీఖు నవంబరు 2025 రోజునైతే రాత్రిపూట ఇంచుమించు 7, 8 అవుతుందండి. ఆ సమయంలో అయితే నా దగ్గరికి బస్సులో రావటం జరిగిందండి. షాద్‌నగర్ నుంచి, అంటే ఈ కాకునూరు గ్రామం ఉంది కదా, అక్కడి నుంచి ఖమ్మం అయితే రావటం జరిగింది. బస్సులో వచ్చా. అప్పటికప్పుడు చూసుకొని పలానా మోడల్లో కావాలి అని అయితే నాకు ఒక 20,000 రూపాయలు అయితే ఇచ్చి వెళ్ళారండి. నేను ఆ సారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఒక చిన్న వీడియో అనేది మీకు యూట్యూబ్లో పెట్టి కూడా నేను చూపించాను. నా గురించి ఆ సారు వాళ్ళు ఒక 2, 3 వాక్యాలు కొంచెం మాట్లాడటం జరిగింది. అవన్నీ కూడా నేను యూట్యూబ్లో పెట్టాను. ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి చూడండి, కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఆ రోజు 3వ తారీఖు అడ్వాన్స్ ఇస్తే ఈ రోజు డేట్ వచ్చేసి బుధవారము 26వ తారీఖు నవంబర్ 2025. ఇంచుమించు 3 వారాల మీద ఒక 2 రోజులు అయితే గడిచిందండి. ఈ సమయంలో అయితే దీన్ని మనం తయారు చేసి అయితే డైరెక్ట్ గా సారు వాళ్ళకైతే మనము డెలివరీ చేయటం జరిగింది. ఖమ్మంలో అయితే ఇది బుధవారం రోజున 26వ తారీఖు తెల్లవారుజామున 1ంటికి బయలుదేరితే మన కాకునూరు గ్రామం వెళ్ళేసరికే ఇంచుమించు 10, 11 గంటల మధ్యలో ప్రాంతంలో అయిందండి. డోర్లు చూసుకున్నారు కదా, ఎదరు డోరు తప్పించి మిగతా డోర్లన్నీ కూడా ప్లాట్ఫారంకి సమానంగా వాల్చుకోవచ్చండి. దీనికి వచ్చేసి మనము పీకుడు పోస్టులు అనేవి పెట్టడం జరిగింది, చూశారు కదా. అయితే డోర్ల ఎత్తు వచ్చేసి 19 ఇంచులు ఎత్తు కలిగినటువంటి డోర్లు అండి ఇవి. 18 ఇంచుల డోర్లు కాదు, 19 ఇంచుల డోర్. ప్లాట్ఫారం కూడా అడుగు షీటు కూడా మనము 8 గేజ్ వాడటం జరిగింది దీనికి. మీరు ఇక్కడ ఒకటి గమనించారో లేదో, టైర్లు మాత్రం మనం మారుస్తున్నామండి. ఇప్పుడు టైర్ల విషయానికి వస్తే మన దగ్గర కొత్త వాటికి బటన్ టైర్లు మాత్రమే ఉంటాయండి. అయితే సారు వాళ్ళకి నేను ఒక చిన్న సలహా ఇచ్చాను. ఇంత చేపించుకున్నారు కాబట్టి టైర్లు కూడా సీల్ టైర్లు వేయించుకోండి. బటన్ టైర్లు నేను ఇచ్చేటటువంటి టైర్లు అంత నాణ్యతగా ఉండవు అనేసరికి సారు వాళ్ళైతే షాద్‌నగర్ వెళ్ళి అంతకు ముందు రోజే టైర్లు అయితే కొనుక్కొని రావటం జరిగింది. టైర్లు అయితే సీల్ టైర్లు వేయించుకుంటున్నారండి. మా టైర్లు మాత్రం మేము మళ్ళీ బొలోరో వెనక్కి తెచ్చుకుంటాం. వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట బొమ్మను కూడా నొక్కి పట్టండి. ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన ఛానల్ని కొంచెం చూస్తూ ఉండండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా కొంచెము మన టీఎన్ఆర్ ట్రాలీస్ గురించి చెప్తూ ఉండండి. మన ట్రాలీలకు సంబంధించి ఫోటోలు కావాలి అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో టీఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్ ఉన్నాయండి. అందులో కొంచెం ఫాలో అవుతుండండి. మీకు కూడా ఇటువంటి కొత్త ట్రాలీలు, పాత ట్రాలీలు, పాతవి రీమోడల్ చేసిన ట్రాలీలు కావాలి అంటే నన్ను సంప్రదించండి. మా చిరునామా ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మరింత సమాచారం కోసం 99 48 939 108కి ఫోన్ చేయండి. కోరె సత్యనారాయణ గారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలండి. మళ్ళీ ఇంకో ట్రాలీతో మీ ముందుకు వస్తాను. ఒక లైక్ చేయండి. మీ టీఎన్ఆర్.